హైదరాబాద్ మలక్పేట పరిధిలోని సైదాబాద్ స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ ఎర్రకుంట ప్రాంతానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. స్థానికులు, అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైన సూచనలు జారీ చేశారు. ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. సైదాబాద్ ఎర్రగుంటను బతుకమ్మకుంట స్థాయిలో అభివృద్ధి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సైదాబాద్ ఎర్రకుంటను రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు ఎర్రకుంట సందర్శించడం జరిగిందని తెలిపారు. సుమారు 6 ఎకరాల ఎర్రకుంట స్థలాన్ని స్వంత పట్టా భూములుగా కొందరు వివాదం చేస్తున్నారని అన్నారు. అందుకు 70-80 సంవత్సరాల రెవెన్యూ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. హైడ్రాలిక్ ఆధారాలతో ఎర్రకుంట చెరువుగా స్పష్టంగా కనబడుతుందని చెప్పారు. ఈ చెరువు స్థలం వివాదంపై విచారణ చేసి కోర్టులో సైతం ఆధారాలు సమర్పించి అడ్డంకులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. చేసి దీంట్లో వేసినారా అంటే మనం పెట్టిన 14 చెరువులు లేదేమో ఇది కదా, నెక్స్ట్ పెడదాం తప్పకుండా పెట్టి. ఇది పాత సార్, చాలా పాతది. ఇది అర్థమైపోతుందండి, చెరువు క్యారెక్టరిస్టిక్స్ క్లియర్ కింద కనీసం ఒక 50 ఎకరాలు ఉంటుంది సార్. నేను అప్పుడు బండి ఇది ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద కవర్డ్ అయిపోయింది. అప్పటి నుంచి నడుస్తున్నది అంతవరకే ఉంది. చేద్దాం. ఇది మనకి ఎంత ఉన్నది మొత్తం ఏరియా? ఇప్పుడు ఖాళీ ఎంత ఉన్నది? ఇప్పుడు ఏరియా అంతా ఖాళీ. సో మనం వీ హ్యావ్ టు ఫెన్స్ దట్. ముందు చెరువుని ఫెన్స్ చేసుకొని సెక్యూరిటీ చేసుకుంటాం. సెక్యూరిటీ చేసుకొని ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఇదే ఇది అసలు ఆ వాస్తవ ప్రకారము ఎర్రగుంట ఇది చెరువు అని అంతే. దాని గురించి 1954 గోరీలేం అక్కడ మాయ ఉన్నాయి, ఇక్కడ వేరే ఉన్నాయి సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ పూలు ఉండే సార్. పూలు అంటే చిన్నది మామూలుగా తూము ఉండే. ఆ తూములు ఏం చేసిన రాయేసేసారు వాళ్ళు. అక్కడ డైవర్ట్ కాకుండా సరునార్ చెరువుకు అక్కడ అంతా అడవి ఉండే. 1954 అయినా నేను క్రికెట్ ఆడినాము ఇక్కడ. ఇదంతా అడివే. అసలు యాక్చువల్ ఎవరిదో మనకు తెలియదు, కానీ ఇది అసలు ఎర్రగుంట సార్. 100 శ్మశాన ఘట్ట అంటారు. మేము చెప్పారు GOMS నెంబర్ 205 ల్యాండ్స్కేపింగ్ అండ్ సాఫ్ట్ ఇది ఫర్ ఎర్రకుంట లేక్ సిట్యుయేటెడ్ సైదాబాద్. యాక్చువల్ 5 crores సార్. ఒక పేపర్ దొరకదు సార్. వేసేసి ఆపేసి ఏం చేశారంటే ఇది మొత్తం నాల తీసింది సార్. ఈ నీళ్లు ఎక్కడ పోతాయి అంటే సరోనార్ చెర్లో పోతాయి. యాకత్పుర కానీ, చౌని కానీ, అవి కానీ, ముస్లిమ్స్ ఏరియా కానీ ఇక్కడికి వెళ్ళిపోతాయి సార్. అసలు ఇది లేనే సార్. ఇది ఆడికెళ్ళి పట్టుకుంటే ఇక్కడ వరకు మొత్తం మట్టిదే సార్. వస్తుంటే కూడా మేము వస్తుంటే చెప్తాం సార్. సాక్ష్యాలు అన్నీ పనిచేస్తాయి కాదనట్లేదు, కానీ బట్ దీనికన్నా టెక్నికల్ డేటాని బేస్ అయింది. మ్యాప్ల మీద పాత హిస్టారికల్ డేటా అంటే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి దీని ఇక్కడే ఉంటారు. నేను ఇమీడియట్గా ఇది పెట్టి దీన్ని కొంచెం ప్రయారిటీలో తీసుకొని చేస్తాం. ఓకే రైట్. ఏం లేకుండా ఒక 2 years బఫర్ కన్స్ట్రక్షన్ ఇవ్వరు, బట్ వాళ్ళు చేసుకోవచ్చు. అంటే వ్యవసాయం అని కాదు, వ్యవసాయం లోపల చేయొచ్చు. లోపల అంటే లేదు. సో వీళ్ళు శిఖం పట్టా ఉన్న వాళ్ళకి తర్వాత వాళ్ళు ఏమన్నా కంపెన్సేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడమని అర్థమైపోతున్నది. మనం దీన్ని ఎలా డెవలప్ చేద్దామనే మాట్లాడి దీనికి మనం ఫండ్స్ ఏమన్నా తీసుకొని చూస్తాం. నేను గవర్నమెంట్తో డిస్కస్ చేస్తాము. చేసి మనం తప్పకుండా ఇది ఈ లొకాలిటీలో చేద్దాం తప్పకుండా. మన ప్రయారిటీ కూడా, ఎందుకంటే ఇప్పుడు మాకు సైదాబాద్ అండ్ ఇవన్నీ అంటే మనకి సౌత్ అండ్ ఈస్ట్ ఈ 2 ప్రాంతాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి వాటర్ ప్రవహించేదంతా కూడా నార్త్ వెస్ట్ అంటే బంజారా హిల్స్ నుంచి అది హైట్ 677 మీటర్లు సముద్ర మట్టం కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎంత దాదాపు 216 ఎంత డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అరౌండ్ సంథింగ్ లైక్ 452 ఆర్ సంథింగ్ వస్తుంది. సో అంటే ఈ సౌత్కి వచ్చాడు మూసీ దగ్గర నీళ్ళంతా ఇట్లా ప్రవహిస్తూ వస్తుంది. మునిగితే కనుక ఎప్పుడైనా ఈస్ట్ సౌతే మునిగాము. సో అంటే మనకి ఇంతకుముందు మనం చూసినాం 2020లో చూసినాం. అప్పుడు మునిగిందంతా ఈస్ట్ మెయిన్. సో మనకి ఈస్ట్ సౌత్లో ఎన్ని చెరువులు తయారు చేస్తే ఈ ప్రాంతం అంత సేఫ్ ఉంటుంది. ప్లస్ మోర్ ఓవర్ డొమెస్టిక్ ఏరియా మొత్తం సేఫ్ అయిపోతుంది. అది అందులో మనం ఏ అవకాశాన్ని వదులుకోమన్నమాట. సైదాబాద్ ప్రాంతంలో మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము.
సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము. సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది, దాదాపు 6 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది, అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు, ఇది మా పట్టా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది అన్ని రికార్డ్స్ని పరిశీలిస్తాము, అన్నింటినీ కూడా పాత హిస్టారికల్ డేటా, అంటే మా దగ్గర ఉన్నటువంటి దాదాపు 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక దీనికి వస్తాము. బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అంటే ఒక చెరువు కట్ట, దానికి మళ్ళీ ఒక అలుగు అంటే వెయిర్ ఉంటుంది, సర్ప్లస్ వెయిర్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రివెట్మెంట్ అంటే మనకి స్టోన్ పిచ్చింగ్ చేస్తారు బండికి. సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, దీనికి ఉండాల్సిన అన్నీ కూడా. బట్ ఏదేమైనా కానీ కూడా ఒకసారి మొత్తం మేము లోతుగా చేసి చెరువు అనేది నిర్ధారణ ఫస్ట్ చేస్తాము, చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని డెవలప్ చేయడానికి కూడా త్వరలో దీని మీద చేస్తాము. ఇది కూడా ఒక బతుకమ్మ కుంట స్థాయిలో చేసేదానికి హైడ్రా ప్రభుత్వ సహకారం తీసుకొని చేయడానికి కూడా మేము చేస్తాం. ల్యాండ్ 6.5 ఎకరాలు అంటున్నారు, అది కూడా తీసుకుంటాం, డేటా అంతా కూడా తీసుకొని FTL దాకా అంతా కూడా ఫిర్యాదు ఎవరు చేస్తే నీకెందుకు, ఎవరు చేసినా కానీ ఫిర్యాదు మాకు మేము చెప్పాము, అది ఫిర్యాదుదారు ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిర్యాదుదారు బయటకు పెట్టమండి, అది అనానమస్ ఉండవచ్చు ఇదంతా అనేది. మా ఫిర్యాదుదారుడు ఎవడైనా కానీ కూడా నిజమంతా అబద్ధమంతానే చెక్ చేస్తాం అంతే. ఓకే, సో ఫిర్యాదుదారుడు ఎవరు చేసినారనేది లేదు కానీ, బట్ ఎస్ ఇక్కడ స్థానికంగా రకరకాల రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కలిసినప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ పరిగణలోకి తీసుకొని మేము ఫిర్యాదుని టోటల్గా డీప్గా ఎంక్వైరీ చేసిన తర్వాత రేపు కోర్టుకు వెళ్ళినా కానీ కూడా మేము సమాధానం చెప్పేటట్టు ఉండాలి కాబట్టి కోర్టుకు కూడా డేటా కూడా సబ్మిట్ చేసేదానికి కూడా ఉంటాం.